హలో అండి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి విశాలాక్షి అమ్మవారు, వారాహి అమ్మవారు దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. టిఫిన్ తినేసి ఇంకా రూమ్లో ఉన్నామన్నమాట. ఈవినింగ్ అనమాట దర్శనంకి వెళ్దామనేసి ఇప్పుడైతే ఈవినింగ్ మళ్ళీ స్నానాలు చేసుకొని డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్వామివారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం వరకే ఉంటుందంట. ఇప్పుడు 5 గంటలకి మళ్ళీ దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. పూజ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు అనేసి ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఎక్కడ వరకు ఫోన్ అలా ఉంటుందో అక్కడ వరకు అయితే వీడియో తీసి పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. మేము దర్శనంకి వెళ్ళేది 5 గంటలకి. ఇంకా రూమ్ నుండి అయితే 4 గంటలకే బయలుదేరిపోయాము. ఎందుకంటే నడిచి వెళ్ళాలి. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారో. కాశీలో ప్రతిరోజు ఇలానే ఉంటారంట జనాలు. వెళ్ళడమే మొదటి దర్శనం గణపయ్య దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ సాక్షి గణపతి అని పిలుస్తారని సాక్షి గణపతికి అయితే దర్శనం చేసుకున్నాము. గణపయ్య అయితే చాలా ముద్దుగా అనిపిస్తున్నారు కదా. గణపయ్య దర్శనం చేసుకొని ఇంకా అలా శివయ్య దర్శనంకి అయితే వెళ్తున్నాము. శివయ్య దర్శనం చేసుకునే ముందు అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకోవాలి. ఇంకా వెళ్తుంటే షాపులు కనిపిస్తున్నాయండి. ప్రతి వస్తువు కొనాలనిపిస్తుంది, అంత బాగా కనిపిస్తున్నాయి. కానీ వెళ్ళేటప్పుడు కొంటే మళ్ళీ ఆ లగేజ్ అంతా ఎక్కడ పెట్టలేము కదా, వచ్చేటప్పుడు కొనుక్కుందాంలే వెళ్లే ముందు అనేసి అనుకొని ఇంకా బయలుదేరాము. పిల్లలకు గనక తెస్తే అవి కొనేదాకా ఊరుకోరు, అంత టెంప్టింగ్ అనిపిస్తున్నాయి అనమాట బొమ్మలు గానీ. అయితే అన్నపూర్ణమ్మ దర్శనంకి వెళ్లే ముందే ఇక్కడ ఫోన్లు అయితే తీసుకుంటారు. లోపలికైతే ఫోన్లు అలో లేదు. ఇక్కడ లాకర్ లోకి ఫోన్లు ఇచ్చేసి ఇంకా అన్నపూర్ణమ్మ దర్శనము శివయ్య దర్శనంకి అయితే వెళ్ళిపోతుంది. లోపలికి ఫోన్లు వదిలితే బాగుండేది, అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుందనమాట లోపల వచ్చేసి. ఇంకేం చేస్తాం, మన ఇష్టం అయితే అవ్వదు కదా. అందరికి ఇక్కడే ఫోన్లు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఫోన్లు ఇచ్చేసి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. శివలింగానికి విభూది రాసి ఆ విభూది అనేది మేము అయితే నామాల్లాగా పెట్టుకున్నాం చూడండి. లోపల జనాలు అయితే మామూలుగా లేరు. పాలు తెచ్చిన వాళ్ళు పాలు, పత్రి తెచ్చిన వాళ్ళు పత్రు, అభిషేకం సామాన్లు తెచ్చిన వాళ్ళు అభిషేకం సామాన్లు అన్ని తీసుకెళ్లి స్వయంగా వాళ్ళ చేతులతోనే అభిషేకం చేస్తున్నారు. ఎంత బాగా కనపడుతున్నారంటే శివయ్య మాటల్లో చెప్పలేము. మీరు చూస్తున్నారు కదా, మా కళ్ళల్లో తెలుస్తుంది దర్శనం అంత బాగా జరిగిందని. ఇక్కడ నుండి ఇంకా ఫోన్లు తీసుకొని ఇంకా వీడియో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే నడిచి మళ్ళీ గంగా హారతికి అయితే వెళ్ళాలి. శివయ్య దర్శనం చేసుకోవాలన్నా గంగా హారతి చూడాలన్నా అదృష్టం అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు దర్శనానికి వచ్చారు. వీళ్ళు గనక మీకు తెలిసినట్టయితే ఈ వీడియో వాళ్ళ వరకు షేర్ చేయండి. వాళ్ళు హాయ్ చెప్తున్నారు కదా, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ నుండి నడిచి చాలా దూరం వెళ్ళాలి. మధ్యలో అయితే ఇక్కడ అయితే ఫేమస్ అంట రబడీ స్వీట్, అది తీసుకుందాం అనేసి ఆగాము. స్వీట్ అయితే చాలా తీయగా అనిపించింది. ఒక 4 స్పూన్ల కన్నా ఎక్కువ తినలేము. స్వీట్ పేరు వచ్చేసి రబడీ అంట. ఇంకా తినేసి బయటికి వచ్చేసాము. బయటికి వస్తుంటే ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నారు. ఇక్కడ ఇలా అండి, బొట్లు పెట్టిన వాళ్ళు చాలా వరకు వాళ్ళకి ఒక 20-30 ఇస్తే ఇంకా బొట్లు అయితే పెడతారనమాట. మనం ఇవ్వక మునిపే బొట్లు అయితే పెట్టేస్తారు. ఇంకా కంపల్సరీ ఇవ్వాల్సిందే. కాశీ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక వస్తే చిల్లర డబ్బులు అయితే ఎక్కువ తీసుకురావాలి. 10 రూపాయల నోట్లు కానీ 20 రూపాయల నోట్లు. ఇక్కడ అందరం బొట్లు అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు బొట్లు పెట్టుకొని ఇంకా నడిచి అయితే గంగా హారతి దగ్గరికి అయితే వెళ్తున్నాము. గంగా హారతి కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా. వెళ్తుంటే మేము తెలుగు వాళ్ళు అనేసి పోల్చి అక్క రండి చీరలు తీసుకోండి, బనారస్ చీరలు తీసుకోండి అని పిలుస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళని పోల్చేస్తున్నారు వాళ్ళు. బనారస్ చీరలు అనేవి ఇక్కడ ఫేమస్ అంట. రండి అక్క తీసుకుందిరా అనేసి పిలుస్తున్నారు. ఇంకా వెళ్లే ముందే ఇక్కడ లగేజ్ కొన్నామంటే మళ్ళీ ఇంకా తీసుకెళ్లేమనేసి ఇంకా వెళ్లే ముందు గంట ముందు ఉంటే అప్పుడు చేసుకుందాంలే షాపింగ్ అనేసి ఇంకా గంగా హారతి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. గంగా హారతి 6 గంటలకే స్టార్ట్ అవుతుంది అనేసి ఆయన చెప్పారు. అందుకే తొందరగా ఇంకా నడుచుకొని వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి చాలా వెలుతురుగా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చీకటి అయిపోయింది. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు నడుకుంటుంది. చుట్టుపక్కల మొత్తం ఒక 10 కిలోమీటర్ల వరకు మార్కెటే అవుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా షాపింగ్లే కనిపిస్తున్నాయి. బట్టలు, చీరలు, సామాన్లు ఎటు చూసినా ఆ షాప్లే కనిపిస్తాయి. ఫైనల్ గా ఇంకా గంగా హారతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరే చూడండి ఆ జనాలు ఎలా కనిపిస్తున్నారు.
ఇంకా గంగాహారతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరే చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి స్టార్ట్ కింద గంగమ్మ తల్లికి అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా 7 గంటలకు స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి కిందకి దిగి ఇలా గంగమ్మకు పూజ చేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు. తర్వాత గంగా హారతి స్టార్ట్. మేమైతే బోట్ ఎక్కి మధ్యలో నిల్చున్నాము చూడడానికి. అటు ఇటు కనిపిస్తారనమాట. ఇటు 7 అటు 5 కనిపిస్తారు. చూసారు కదండి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా అరగంట కన్నా ఎక్కువ చేయరు గంగాహారతి. నేనైతే కాసేపే వీడియో తీసాను. ఇంకా అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట. అటు ఇటు ఇంకా మధ్యలో నిల్చున్నాము. అటు 7 ఇటు 5 ఇంకా గంగాహారతి ఇస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. అంత మంచిగా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళందరికీ గంగాహారతి లైవ్ లో చూపించాలనేసి వీడియో కాల్ చేసి చూపించాను. కాశీ రావాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి అంటారు కదా. అందులో నేను కూడా చాలా అదృష్టం చేసుకున్నాను. గంగాహారతి చూసిన తర్వాత ఈ జన్మకి ఇది చాలులే అనిపించేసింది. కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి. గంగాహారతి అయితే అయిపోయింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఇంకా ఎక్కువసేపు కూడా ఉండదన్నమాట. అరగంట కన్నా. ఇంకా బోటు దిగి అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనేసి ఇంకా దిగిపోయాము. గంగాహారతి అయిపోయినా గానీ అక్కడ నుండి జనాలు అయితే కదలట్లేదు చూడండి. అలానే చూస్తూ ఉండిపోయారు. గంగాహారతి అయిపోయిన తర్వాత గంగమ్మకి అయితే నిద్రపుచ్చడానికి ఇలా విసనగరతో విసురుతున్నారు. ప్రతి రోజు ఇలాగే ఉంటుందంట ఇక్కడ.
గంగా హారతి అన్నీ అయిపోయావండి. ఇంకా నైట్ 9 అయిపోయింది మేము రూమ్కి వెళ్ళేసరికి. పొద్దున్న ఎప్పుడో టిఫిన్ తిన్నాము, మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. మంచి పప్పు అన్నం పెరుగు ఉంటే బాగున్నాను అనుకున్నాను కానీ దొరకడం కష్టము, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇంకెందుకులే అనేసి వెజ్ బిర్యానీ తీసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ముగ్గురికి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది మాకు తినడానికి. హలో అండి, ఇంకా దర్శనం చేసుకొని గంగా హారతి చూసుకొని ఇంకా అన్ని చూసుకొని రూమ్ కి అయితే వచ్చేసాము అనమాట. వచ్చే ముందు తినేసి వచ్చేసాము. ఇంకా తినేది అనేది ఇంకా చూపించలేదు. ప్రతిసారి ఇంకా హోటల్కి వెళ్ళడం తినడం ఎందుకు చూపించాలనేసి చూపించలేదు. సో డే 2 అనమాట. ఇలా పరమేశ్వరుడు దర్శనం, గంగా హారతి, అది విశాలాక్షి అమ్మ దర్శనం, ఇంకా అవన్నీ అంటే లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి చూపించలేకపోయాను. మేమైతే మంచిగా దర్శనం అయిందనమాట. మాకు శివలింగానికి ఇలా ముట్టుకొని ఆయనకి పెట్టిన విభూది ఉంటుంది కదా, అది తీసి నామంలాగా పెట్టుకున్నాము. చాలా బాగా దర్శనం అయిందనమాట. చాలా బాగుంది. జనాలు అయితే ఇలా అలా లేరనమాట, ఫుల్గా ఉన్నారు జనాలు. మర్చిపోయాను ఇంకొకటి, డే 3లో ఇంకా ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది చూపిస్తాను. అయోధ్య వెళ్దాం అనుకుంటున్నాము. ఎలా వెళ్తాము, క్యాబ్లో వెళ్తామా, ట్రైన్లో వెళ్తాం, బస్సులో వెళ్తాం అనేది రేపటి వీడియోలో డే 3లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో డే 2 అనమాట ఇలా జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.